తాను స్వయాన నక్సలైట్ బాధితున్నని వారి మూలంగా తన ఆస్తులు కోల్పోయానన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. లొంగిపోతామన్న మావోయిస్టులను కాల్చి చంపడం దారుణమని కామెంట్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై స్పందించిన టీపీసీసీ చీఫ్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. బీసీలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వమంటున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులపై మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఒకవైపు 42% ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీని అటెన్షన్ డైవర్షన్ కోసమే కేటీఆర్పై ఈ కేసును మళ్ళీ తవ్వారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఒక ఉద్యమం, రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష. దీన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. 42% రిజర్వేషన్ అనేది మేము ఒక ఉద్యమంలో చేపట్టినాము, ప్రభుత్వపరంగా యాక్ట్ చేసినాము. రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయ్యండి కూడా చట్టం చేసినాడు, చట్టాలు చేశాము. ఎవరి దగ్గర పెండింగ్ ఉన్న చట్టాలు అవి గవర్నర్ దగ్గర పెండింగ్. గవర్నర్ వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది? ప్రజలకు తెలియదా? 2 చట్టాలు పెండింగ్ ఉంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. ఎవరి దగ్గర పెండింగ్ ఉంది? ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేశాం, ముఖ్యమంత్రితో సహా చిన్న కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేశాం. ఎవరైనా ధర్నాకు వచ్చిండా? బీజేపీ నాయకుడు, టీఆర్ఎస్ నాయకుడు. వాళ్ళు 42% గురించి మాట్లాడితే ఎట్లా? బీ సంఘాలు కూడా నేను ఇతో పలుకుతూ ఉన్నాను. చేసింది మేము, చేసిన వాళ్ళని ఎప్పుడు నిందించకండి. 42% చట్టబద్ధత అనేది ముగిసిన అధ్యాయం కాదు, నిరంతరం కొనసాగుతుంది, తెచ్చే వరకు ఉంటుంది. ఎన్నికలతో ముడిపెట్టద్దు. ఎన్నికలు అయినంత మాత్రం, సర్పంచ్ ఎన్నికల మాత్రం అయినంత మాత్రాన 42% రిజర్వేషన్ ఉద్యమం ఆగదు. ఇది 9th షెడ్యూల్ చేర్చే వరకు మేము ఉద్యమిస్తాం. డెఫినెట్గా ఉద్యమం ముందుకు పోతుంది. ఎలక్షన్లు అనేవి కోర్టు డైరెక్షన్ ప్రకారం జరపాల్సి వస్తూ ఉంది. కింద అధికార యంత్రాంగం స్తంభించబడింది కాబట్టి సర్పంచ్ ఎన్నికలు జరుపుకోవాల్సిన అవసరం వస్తున్నది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాం. సర్పంచ్ ఎన్నికలు జరిగినంత మాత్రాన 42% రిజర్వేషన్ అంశాన్ని అడికెక్కించినట్టు కాదు. ఇది నిరంతరం జాగుద్ది. అది లాస్ట్ వరకు కూడా పోరాడతాం. ఇప్పుడు జనరల్ గతంలో వాళ్ళు ఇప్పుడు బీసీ సంఘాలు కానీ లేకపోతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా గెలిచే చోట జనరల్ అభ్యర్థులకు ఇచ్చి ఓడే చోట బీసీలకు ఇస్తారని ఒక ప్రచారం చేస్తున్నారు. మొత్తం పూర్తి నుంచి కాంగ్రెస్కి సంబంధించినట్టు ముఖ్య నేతలందరికీ కూడా తెలుసు ఇది కాదని చెప్పి, కావాలని చెప్పి కాలయాపన చేసిళ్ళు. ఓడే చోట్లలో జనరల్ వాళ్లకు, ఓడిపోయే చోట బీసీలకు ఇస్తారు. ఆ రకంగా ఉండదు. మనిషి ఆశావాది. మేము ప్రయత్నం ఎందుకు చేసాం? ప్రధానమంత్రి ఒక బీసీ నాయకుడు, బండి సంజయ్ లాంటి మొనగాళ్ళు బీసీ నాయకులు ఉన్నారు, అరవింద్, ఈటల రాజేందర్ లాంటి మొనగాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమైనా ఒత్తిడి తెస్తాడేమో, మోడీ గారు ఏమో కనకరిస్తారేమో అని ప్రయత్నం చేశాం. కానీ ముఖాలు అడ్డేసి మేము చేసే ప్రయత్నం మీద నీళ్లు జల్లి ఇది కాకుండా చేసింది బీజేపీ. జనానికి తెలియదా? ఇలా కేంద్రంలో ప్రభుత్వంలో బీజేపీ ఉంది. ఆనాడు పి నరసింహ ప్రభుత్వం 9th షెడ్యూల్లో తమిళనాడు అంశాన్ని చేర్చలేదా? ఎందుకు చేర్చలేదు? పోనీ ఒక్కరోజన్నా ఈ నాయకులు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. బండి సంజయ్ కానీ, ఈటల రాజేందర్ కానీ, మా అరవింద్ కానీ ఒక్కరోజైనా పోయి పర్మిషన్ అడిగినరా? ఇది ఒక జెన్యున్ సమస్య. మా రాష్ట్రంలో 42% అడుగుతున్నారు, 56% బీసీలు ఉన్నారు, న్యాయం చేయండి ఒక్కరోజు అడిగినరా? వీళ్ళు ఇలా మాట్లాడితే ఎట్లా ఉంటుంది? 42% రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీ దీన్ని శంకించే అవసరమే లేదు. ఇది ఈ అంశం ఇక్కడితో ముగిసింది అనుకోవద్దు. ఈ ప్రక్రియ, ఈ ఉద్యమం నిరంతరం సాగుద్ది. రాజకీయంగా 42% బీసీలకు అవకాశం రాకపోతే రానున్న రోజుల్లో ఎట్లా వస్తుంది? ఇన్ని రోజులు మీకు సపోర్ట్ చేసిన బీసీ సంఘాలు ఇలా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. బీసీ సంఘాలకు నేను ఒక మాట చెప్తా ఉన్నాను. రేపు ఒక రోజున సర్పంచ్ ఎన్నికలకు పోతే ఈ 42% ఉద్యమాన్ని మేము పక్కన పెట్టండి అనుకుంటే పొరపాటు. సర్పంచ్ ఎన్నికలు జరిగినా జరగకపోయినా ఈ యొక్క ఉద్యమం కొనసాగుతుంది. 42% రిజర్వేషన్కు చట్టబద్ధత తెచ్చుకునే వరకు మా ప్రయత్నం కొనసాగుతుంది. హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టినందుకే ఈ కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పి మాట్లాడితే హైదరాబాద్ ప్రపంచ పటంలో పెట్టడానికి ప్రజాస్వామ్యం దోసుకోమని చెప్పింది అక్కడ రాజ్యాంగము. హైదరాబాద్ ప్రతిష్ట పెంచాలంటే ప్రభుత్వ సొమ్మును ఇష్టారాజ్యంగా తన మనసులోకి ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పిందేమో రాజ్యాంగం. ఏం మాట్లాడుతున్నారు ఆయన? కేటీఆర్ తప్పు చేస్తున్నాడు. డ్యూ ప్రొసీజర్ని ఫాలో కాకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా అంత సొమ్ముని ఒక ప్రైవేట్ వ్యక్తి ఖాతాలోకి ఎలా మారుస్తారు, ఎలా చేరుస్తారు? ఇది తప్ప కాదా? 10 రూపాయలు కూడా లెక్క ఇవ్వాలి ప్రభుత్వ అధికారైనా లేక ప్రజాప్రతినిధైనా. ఆ లెక్కలు లేకుండా ఇష్టారాజ్యంగా ట్రాన్స్ఫర్ చేసుకొని నేను ప్రపంచ ప్రసిద్ధి పెంచినా కాబట్టి ₹1,00,00,000 మా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే నడుస్తుందా? నడవదు కదా. తప్పు చేస్తుండు కాబట్టి చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మావోయిస్టుల ఎన్కౌంటర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్కౌంటర్లు జరిగినాయి. ఇలా బీజేపీ ఉండి ఎన్కౌంటర్లు చేస్తే మీరు విమర్శిస్తున్నారు. ఎట్లా సమర్థించుకుంటారని చెప్పి నేను మీటింగ్ కూడా చెప్పాను. గత ప్రభుత్వ హయాంలో ఎన్కౌంటర్ జరిగినవి
హింస నక్సలైట్లు చేసిన, ప్రభుత్వ పరంగా పోలీసులు చేసిన ఆ హింసను కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. పోలీస్ ఎన్కౌంటర్లో కూడా కొంత వేల మంది నక్సలైట్ చనిపోయినారు. నక్సలైట్ జరిగిన హింసలో కూడా కొన్ని వేల మంది పౌరులు చనిపోయినారు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే నక్సలైట్లు ఆయుధాలు వదిలి జనశ్రీవంతులోకి వస్తామంటే మీరు అడ్డు తగిలి ఎన్కౌంటర్లు ఎందుకు చేస్తూ ఉన్నారు? కొంతమందిని మహారాష్ట్ర ప్రభుత్వం సరెండర్ చేసుకుంది, వాళ్ళు జనసేవతో కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశం మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ ఎన్కౌంటర్ల మీద చాలా పౌర సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మేము విచారణ జరగాలని అడుగుతూ ఉన్నాము. ఎవరైతే నక్సలైట్ తుపాకీ వీడి నేను జనసేవతలోకి వచ్చి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడతానంటే ఆ అవకాశం ఇవ్వాలి కదా. ఆ అవకాశం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం వేరుస్తుంది కాబట్టి ఆ తీరుని తప్పట్టినాను. ఇప్పుడు 2 బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎన్కౌంటర్లేని, మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి మన రాష్ట్రంలో కూడా ఎన్కౌంటర్లేని కదా, దీన్ని ఎట్లా చూడొచ్చు? గతంలో జరిగిన ఎన్కౌంటర్లు నేనే ఒప్పుకున్నాను. గత కాంగ్రెస్ హయాంలో కూడా ఎన్కౌంటర్ జరిగినవి. అప్పుడు జరిగిన వాటికి ఇప్పుడు జరిగిన వాటికి చాలా వ్యత్యాసం ఉంది. పరిస్థితులు మారుతూ ఉన్నాయి. నేను ఇంకో మాట కూడా చెప్పాను, నేనే ప్రత్యేకంగా నక్సలైట్ బాధితుడిని. నేను ఆస్తులు పోగొట్టుకున్నాను, నా యవ్వనం పోయింది. బట్ మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రతి వాడికి జీవించే హక్కు ఉంది కాబట్టి అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. నేను గతంలో కూడా చెప్పాను, పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేస్తే తక్షణమే కాల్పులు విరమణ చేసి సీజ్ఫైర్ ప్రకటించినప్పుడు ఖగార్లో నక్సలైట్లు వారు పంతా హింసావాద పంతా కావచ్చు, కానీ అక్కడ వారు మేము రెడీగా ఉన్నాము ఆయుధాలు సరెండర్ చేయడానికి అన్నప్పుడు మీరు ఎందుకు సీజ్ఫైర్ ప్రకటించలేదు అని అడిగినాను. తప్పేముంది దాంట్లో? ప్రజాస్వామ్యంలో అందరికీ ఒకే రకమైన న్యాయం ఉండాలి కదా. నేను మళ్ళీ చెప్తాను, నక్సలైట్ చేసే హింసను కూడా కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. అదే రకంగా ఈ రకమైనటువంటి ఎన్కౌంటర్లు అయితే అనుమానాలు వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆ రకంగా మాట్లాడినాను నేను. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎవరన్నా అట్లా లొంగిపోవడానికి వస్తే మీరు వాటిని లొంగడానికి వస్తే ప్రభుత్వం పూర్తి సహకారం చేస్తుంది. ఆ అవకాశం ఇవ్వాలి కదా. చట్టరీత్యా వారి మీద చర్యలు ఏ రకంగా ఉండాలి ఉంటాయి. బట్ లొంగిపోవడానికి వచ్చేవాడికి అయితే అవకాశం ఇవ్వాలి కదా. మా ప్రభుత్వం అలాంటి వారిని లొంగడానికి వస్తే అవకాశం ఇస్తుంది. ఏదేమైనా ఏదైతే ఈ కార్ రేసింగ్కి సంబంధించినటువంటి దాంట్లో చట్టపరంగా ఏదైతే ప్రభుత్వం చట్టపరంగా తీసుకునేటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్తూనే, మరొకవైపు మావోయిస్టుల లొంగుబాటు విషయంలో కూడా ప్రాంతాలతో కాదు, అటు మావోయిస్టులు చేసినా పోలీసులు చేసినా తప్పు ఎవరిదైనా తప్పే అని చెప్పేసి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో ప్రేమ్.